హాయ్ అండి. ఇవాళ క్రిస్పీ ఆనియన్ పకోడీ చూద్దాం ఎలా తయారు చేసుకోవాలో. చేసుకోవటం చాలా ఈజీ అండి. సన్నగా ఉల్లిపాయలు తరుక్కొని అందులో ఉప్పు, కారం, అల్లం వెల్లిపాయ పేస్టు, శనగపిండి, బియ్యపిండి అన్నీ వాటర్ కూడా పట్టదు. ఆ ఉల్లిపాయలకు ఉన్న నీరే సరిపోతుంది. తర్వాత ఏమన్నా తక్కువైతే కొంచెం చల్లుకోవటమే తప్ప దానికే సరిపోతుంది. బాగా ముద్దలా కలుపుకొని కొంచెం ఆయిల్ హీట్ అయ్యాక అందులో పకోడీలాగా వేసుకోవాలి. వాటర్ వేయకపోవటం వల్ల క్రిస్పీగా అవుతాయి అన్నమాట. వాటర్ వేస్తే మెత్తగా ఉంటుంది. అన్నీ ఇట్లా పకోడీలాగా వేసుకొని రెడ్ కలర్ వచ్చేదాకా వేపుకోవాలి. అప్పుడు కరకరలాడే ఆనియన్ పకోడీ చాలా టేస్టీగా ఉంటుందండి. చేసుకోవటం చాలా ఈజీ. ఎవరైనా గెస్ట్లు వచ్చినా ఒక 5 మినిట్స్లోనే మనం ఈ ఆనియన్ పకోడీ తయారు చేసుకోవచ్చు. చూసారా, ఇప్పుడు చెప్పుకుంటూనే అసలు 5 మినిట్స్లోనే రెడీ అయిపోయింది. అంత ఈజీ. ఉల్లిపాయలు ఒక్కటే తరుక్కోవటం మనకి లేటు, అంతే. ఎంత త్వరగా అయిపోతుందో చూసారా, చూడటానికి ఎంత బాగుందో రెడ్ కలర్లో క్రిస్పీగా.